Hello friends and well wishes of RKS Apex. Once again welcome to our RKS Apex YouTube channel. Today we will see 73rd episode. 73rd episode. So here is a series where we are learning vocabulary. After making 100 episodes we will stop it and next we will see articles. So by focusing on articles surely we can develop our communication skills. So that we will see after 100th episode. Okay. Now let's see. The first one. See, look at this newspaper headline. What led to the fall of Sheikh Hasina? వాట్ లెడ్ టు ద ఫాల్ ఆఫ్ షేక్ హసీనా అంటే షేక్ హసీనా అలా పడిపోవడానికి అంటే ఆవిడ ప్రభుత్వం కానీ ఆవిడ కానీ బంగ్లాదేశ్ వదిలేసి వెళ్ళిపోవడానికి పారిపోవడానికి అది ఏం దారి తీసింది అసలు వాట్ లెడ్. సో వాట్ లెడ్ అనేది క్వశ్చన్ మార్క్ చాలా ఎక్కువగా మనం కమ్యూనికేషన్లో వాడుతుంటాం ఫ్రెండ్స్. వాట్ లెడ్ అంటే కనుక ఏది దారి తీసింది, ఏది అటువైపుగా వెళ్ళడానికి పురికొల్పింది అని చెప్పడానికి వాడతారు వాట్ లెడ్. సి వాట్ లెడ్ యూ టు దిస్ కంక్లూజన్. మీరు ఈ తీర్మానానికి ఈ కంక్లూజన్కి ఎలా వచ్చారు మీరు అసలు? ఓకే, వాట్ లెడ్ యూ టు దిస్ కంక్లూజన్. వాట్ లెడ్ యూ టు టేకప్ టీచింగ్ యాజ్ ఎ కెరియర్. మీరు టీచింగ్ కెరీర్గా యాక్సెప్ట్ చేస్తారు, చాలా మంచిది, బట్ దానికి ఏది దారి తీస్తుంది? వాట్ లెడ్ యూ టు టేకప్ టీచింగ్ యాజ్ ఎ కెరియర్. వాట్ లెడ్ యూ టు గివ్ అప్ యువర్ ల్యూక్రేటివ్ కెరియర్ అండ్ జాయిన్ పాలిటిక్స్. వాట్ లెడ్ యూ టు గివ్ అప్ అంటే వదిలేయడం, ల్యూక్రేటివ్ అంటే ఆకర్షణీయమైన అన్నమాట. మంచి ఆకర్షణీయమైన మీ వృత్తిని వదిలేసేసి మీరు రాజకీయాల్లో చేరారు. అలా చేరడానికి మీకు ఏది పురికొల్పింది, ఏది కారణం దారి తీసిందని చెప్పడం. వాట్ లెడ్ యూ టు గివ్ అప్ యువర్ ల్యూక్రేటివ్ కెరియర్ అండ్ జాయిన్ పాలిటిక్స్. ఎల్టీసీజీ ఆప్షన్స్ మే స్పర్ రియాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ సేల్స్ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీ బాగుంది కదా. ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఈ ఇండస్ట్రీని కొంచెం పెంచేందుకు అవకాశం ఉంది. స్పర్ అంటే కనుక కొంచెం ఇన్స్పైర్ చేస్తూ ముందుకు నెట్టడం. టు ఎంకరేజ్ సంబడి ఆర్ సంథింగ్ టు డూ సంథింగ్ ఆర్ టు ఎంకరేజ్ దెమ్ అంటే దేన్నో దాన్ని ప్రోత్సహిస్తూ ఆ గుడ్ పద అని ముందుకు నెట్టడం అనమాట. అలా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది కొంచెం రియాలిటీ ఇండస్ట్రీస్ని కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ముందుకు నెట్టే విధంగా ఉంది అని చెప్తారు అనమాట ఇక్కడ. హర్ డిఫికల్ట్ చైల్డ్హుడ్ స్పర్డ్ హర్ ఆన్ టు సక్సీడ్. హర్ డిఫికల్ట్ చైల్డ్హుడ్ అంటే ఆవిడ ఏదైతే చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డారో ఇవన్నీ కూడా ఆవిడని కాస్త విజయం దిశగా నడిపించేందుకు ముందుకు నెట్టాయి అని చెప్పడం. ఎవరైతే కొంచెం ఎక్కువ ఇబ్బందులు పడతారో దాని నుంచి ఎదిగి పైకి వస్తుంటారు. అలాగా ఆవిడ డిఫికల్టీస్ అన్నీ కూడా ఆవిడని పైకి వచ్చే విధంగా విజయం సాధించే విధంగా నెట్టాయి అని చెప్తున్నారు అనమాట. మై ట్రైనర్ స్పర్డ్ మీ టు కీప్ అప్ ఏ పేస్ ఆఫ్ 4 miles an hour. గంటకు ఒక 4 మైల్స్ నడవాలి బాబు నువ్వు, ఇలాంటి కుదరదు అని ఆయన నన్ను కొంచెం ప్రోత్సహించి కాస్త ముందుకు నెట్టి తప్పనిసరిగా చేయమని పంపుతున్నారు. మై ట్రైనర్. స్పర్ సంబడి ఆర్ సంథింగ్ ఇంటూ సంథింగ్ అంటే ఏదైనా ఒక పని చేసే విధంగా పురికొల్పడం. ఐ వాజ్ స్పర్డ్ ఇంటూ యాక్షన్ బై ద లెటర్. ఈ లెటర్ ద్వారా నేను తప్పనిసరిగా ఈ యాక్షన్కు దిగాల్సిన అవసరం పడ్డది. ఐ వాజ్ స్పర్డ్ ఇంటూ యాక్షన్ బై ద లెటర్. ఈ లెటర్తో నేను కాస్త ఉత్తేజితున్నై ఈ పని చేయడానికి పూనుకున్నాను అని చెప్పడం. ఇంటరమ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ టు ఫోకస్ ఆన్ టైస్ విత్ ఇండియా సేస్ ఎక్స్పర్ట్స్. ఇంటరమ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్. ఇంటరమ్ అంటే మధ్యంతరంగా అంటే కంటిన్యూస్గా కాకుండా మధ్యలో ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఇంటెండెడ్ టు లాస్ట్ ఫర్ ఓన్లీ ఏ షార్ట్ టర్మ్ అంటే కొద్ది కాలానికి మాత్రమే ఏర్పడ్డ ఒక ప్రభుత్వం కానీ ఏదైనా కానీ. అంటిల్ సంబడి ఆర్ సంథింగ్ మోర్ పర్మనెంట్ ఈజ్ ఫౌండ్ అంటే ఇంకొక పర్మనెంట్కి వచ్చేంత వరకు కూడా తాత్కాలికంగా ఉండేటువంటి దాన్ని ఇంటరమ్ అంటారు. తాత్కాలిక క్లియర్. అండ్ ఇంటరమ్ గవర్నమెంట్, అండ్ ఇంటరమ్ మెజర్, అండ్ ఇంటరమ్ రిపోర్ట్ అంటే మధ్యంతర ప్రభుత్వం, మధ్యంతర చర్యలు, మధ్యంతరంగా వచ్చిన ఒక దర్యాప్తు రిపోర్ట్, ఇలాంటివన్నీ కూడా. ద వైస్ ప్రెసిడెంట్ టుక్ పార్ ఇన్ ద ఇంటరమ్ పీరియడ్ బిఫోర్ ద ఎలక్షన్. ఎలక్షన్కు ముందు మధ్యంతరంగా కొద్ది కాలానికి వైస్ ప్రెసిడెంట్ ఈ అధికారాన్ని చేపట్టారు. ఫ్రెండ్స్, ఇంటరమ్ అంటే కనుక తాత్కాలికంగా కొద్ది రోజుల కోసం, కొన్ని రోజుల కోసం చెప్పడం. హీ ఓన్లీ హోల్డ్స్ ద పోస్ట్ ఆన్ అన్ ఇంటరమ్ బేసిస్. ఆయనకి పోస్ట్ ఇవ్వడం జరిగింది తాత్కాలిక ప్రాతిపదిక మీద, పర్మనెంట్ కాదు, కొంతకాలం వరకే ఇది ఇవ్వడం జరిగింది. ఇలా ఇంటరమ్ అంటే మధ్యంతర.
Supreme Court frowns at conviction ratio in PMLE cases. సో సుప్రీం కోర్ట్ ఫ్రాన్ అంటే కనుక కోప్పడు ముఖం చిట్లించు ఏంటిది అని ఒక రకమైన కోపాన్ని వ్యక్తపరచడాన్ని ఫ్రాన్ అంటారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అక్కడేమో 5,000 కేసెస్ అనేవి ఫైల్ అయ్యి అందులో కన్విక్షన్ చూస్తే 40 ఉన్నాయి. కన్విక్షన్ అంటే కనుక అక్కడ కన్విక్షన్ రేషియో అంటారు. ఇక్కడ కన్విక్షన్ అంటే కనుక ఎవరి మీద ఒక కేసు పెట్టినప్పుడు దాన్ని నిర్ధారించేటువంటి నిరూపణలంతా కూడా నిరూపణ లేదంటే వివరణ. ఇక్కడ చూస్తే 5,000 కేసుని ఇక్కడ 41 ఏంటి రేషియో ఏంటి అసలు అని సుప్రీంకోర్టు కాస్త కోప్పడింది. సరే, మనం ఈ వర్డ్ తీసుకుంటే కనుక FROW అని ఫ్రాన్ అంటే కనుక కోప్పడు ముఖం చిట్లించు. ఫ్రాన్ ఎట్ సంబడి. సో వాట్ ఆర్ యూ ఫ్రానింగ్ ఎట్ మీ ఫర్? ఎందుకు నా మీద మీరు అలా కోపడుతున్నారు? ఎందుకు అలా సీరియస్ చూస్తున్నారు నన్ను? వాట్ ఆర్ యూ ఫ్రానింగ్ ఎట్ మీ ఫర్? సో ఐ డోంట్ అండర్స్టాండ్ షిఫ్రాన్, నాకు అర్థం కావట్లేదు అసలు ఇది అవును గట్టిగా అరిచేశారు. ముఖం చిట్లించి గట్టిగా కోపడ్డారు. ముఖం చిట్లించు, ఇంకోటి కోపం ప్రకటించు అని కూడా చెప్పుకోవచ్చు మనం. కోపాన్ని ప్రకటించు లేదంటే ప్రదర్శించు. He looked at coded message, frowning in concentration. అంటే ఏంటి మెసేజ్ ఇది అలా కాన్సన్ట్రేట్ చేస్తూ చూస్తున్నారు. ఈ లుక్డ్ ఎట్ ద కోడెడ్ మెసేజ్ డైరెక్ట్గా లేదు, కోడెడ్తో ఉందన్నమాట. అంటే కోడింగ్ చేసి పెట్టుంది ఇంకో విధంగా, దాన్ని అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకని ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే ఏంటిది అని కొంచెం కోపంగా ముఖం చిట్లి చూస్తున్నారు. షీ స్టడీడ్ ద లెటర్. సో ఫ్రానింగ్ థాట్ఫుల్లీ, ఏంటిది లెటర్ అని స్టడీడ్ ద లెటర్, కొంచెం ఆలోచిస్తూ సీరియస్గా కోపడుతూ చూస్తున్నారు అంతా కూడా. అలా ఫ్రాన్ అంటే కనుక ముఖం చిట్లించు, కోపం ప్రదర్శించు. బై దెన్ ద కస్టమర్ వాస్ ఫ్రానింగ్ ఇంపేషెంట్లీ. బై దెన్ ద కస్టమర్ వాస్ ఫ్రానింగ్ ఇంపేషెంట్లీ. అప్పటికల్లా ఆయన కస్టమర్ చాలా కోపంతో ఊగిపోతూ సహనం లేకుండా ఉన్నారు. విమెన్ అవుట్ నెంబర్డ్ మెన్ ఇన్ లివింగ్ ఆర్గాన్ డొనేషన్స్ లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే ఈ అవయవదాతలు అంటే ఆర్గాన్ డొనేషన్లో విమెన్ మెన్ కన్నా ఎక్కువగా మించిపోయారు. అంటే వీళ్ళు ఎక్కువగా ముందుకు వస్తారని చెప్పడం. అవయవదానం ఇచ్చే దానిలో పురుషుల కన్నా మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో లాస్ట్ ఇయర్ చూస్తే కనుక విమెన్ అవుట్ నెంబర్ అంటే కనుక మించిపోవడం. సో టు బీ గ్రేటర్ ఇన్ నెంబర్, ఉన్న నెంబర్ కన్నా ఎక్కువ ఉండడం అనమాట. అక్కడ టు బీ గ్రేటర్ ఇన్ నెంబర్ దాన్ సంబడి ఆర్ సంథింగ్, ఒకదానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంక ఎక్కువ ఉండడం అనమాట. పోలిస్తే కనుక ఎక్కువ ఉంటే అవుట్ నెంబర్ సంబడి ఆర్ సంథింగ్. ద డెమాన్స్ట్రేటర్స్ వర్ హెవీలీ అవుట్ నెంబర్డ్ బై ద పోలీస్. అక్కడ పోలీస్ కన్నా చూస్తే అక్కడ డెమాన్స్ట్రేటర్స్ ప్రదర్శన చేస్తున్నవైతే ఉన్నారు కదా, వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ ప్రదర్శనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ పోలీస్తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది అక్కడ. అంటే కంట్రోలింగ్ చాలా కష్టం అవుద్ది అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. ఇన్ దిస్ ప్రొఫెషన్ విమెన్ అవుట్ నెంబర్ మెన్ బై 2 to 1. అంటే ఈ ప్రొఫెషన్లో చూసుకుంటే కనుక పురుషుల కన్నా మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడాను 2 మహిళలు అంటే ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు డబల్ ఉన్నారని చెప్పడం అనమాట. అక్కడ దేర్ ఫెయిల్యూర్స్ వ్యాస్ట్లీ అవుట్ నెంబర్ దేర్ సక్సెస్. వాళ్ళ సక్సెస్ కన్నా వాళ్ళ ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం. వేరే దాంతో పోల్చుకుంటే నెంబర్ ఎక్కువగా ఉందంటే కనుక అవుట్ నెంబర్ అనే పదం వాడతారు అనమాట. అవుట్ నెంబర్. ఇండియా నీడ్స్ టు సర్మౌంట్ ఎ స్ట్రాంగ్ స్పెయిన్ టు మ్యాచ్ టోక్యో షోయింగ్. సో ఇండియా నీడ్స్ టు సర్మౌంట్ అంటే ఏంటి? సర్మౌంట్ ఎ స్ట్రాంగ్ స్పెయిన్. సర్మౌంట్ మీన్స్ ఓవర్కమ్ అంటే అధిగమించాలంటే. టు డీల్ సక్సెస్ఫుల్లీ విత్ ఎ డిఫికల్టీ అంటే ఒక సమస్యను అధిగమించాలంటే అని చెప్పడానికి సర్మౌంట్. షీ వాజ్ వెల్ అవేర్ ఆఫ్ ద డిఫికల్టీస్ దాట్ హ్యావ్ టు బి సర్మౌంటెడ్. అంటే ఏ డిఫికల్టీస్ ఆవిడ అధిగమించాలో ఆవిడకు పూర్తిగా తెలుసు. షీ వాజ్ వెల్ అవేర్. ఆవిడ సక్సెస్ఫుల్గా పైకి రావాలంటే ఏ సమస్యలను ఏ ఇబ్బందుల్ని అధిగమించాలో ఆవిడకు బాగా తెలుసు. సర్మౌంట్ అంటే ఓవర్కమ్. ద ఆర్గనైజర్స్ ఆఫ్ ద కన్సర్ట్స్ హ్యావ్ ఫస్ట్ టు సర్మౌంట్ ద హర్డిల్ ఆఫ్ గెయినింగ్ స్పాన్సర్షిప్. ద ఆర్గనైజర్స్ ఆఫ్ ద కన్సర్ట్ అంటే ఆ ఏదైతే ప్రోగ్రామ్ మ్యూజిక్ కచేరీ ఎవరైతే పెడుతున్నారో లేదంటే ఏదైతే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజర్స్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఫస్ట్ సర్మౌంట్ ద హర్డిల్ ఆఫ్ గెయినింగ్ స్పాన్సర్షిప్. అంటే స్పాన్సర్షిప్ తెచ్చుకోవడానికి కావాల్సిన కష్టాలు పడుతున్నారు కదా, దాన్ని ఓవర్కమ్ చేయాలి ఫస్ట్. అదే స్పాన్సర్షిప్ బాగా తెచ్చుకుంటేనే అమౌంట్ వస్తుంది, కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి మొట్టమొదటిగా ఓవర్కమ్ చేయాల్సింది, దాటాల్సింది
స్పాన్సర్షిప్ అనే చిక్కును దాటాలి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. స్పాన్సర్షిప్ అనే చిక్కును వాళ్ళు దాటుకుని ముందుకెళ్తే కానీ కుదరదు. తేజస్వి యాదవ్ అక్యూజెస్ బీహార్ సీఎం ఆఫ్ ప్రొటెక్టింగ్ క్రిమినల్స్, సేస్ నితీష్ గవర్నమెంట్ హ్యాస్ లాస్ట్ క్రెడిబిలిటీ. సో తేజస్వి యాదవ్ అక్యూజెస్ బీహార్ సీఎం ఆఫ్ ప్రొటెక్టింగ్ క్రిమినల్స్. ఈ బీహార్ గవర్నమెంట్ ఈ క్రిమినల్స్ని కాపాడుతుందని ఆయన కామెంట్ చేస్తున్నారు. అలాగే నితీష్ గవర్నమెంట్ హ్యాస్ లాస్ట్ క్రెడిబిలిటీ, ఆయన విశ్వసనీయతను కోల్పోయాడు. నితీష్ గారి ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోయిందని చెప్తున్నారు. క్రెడిబిలిటీ అంటే కనుక విశ్వసనీయత, నమ్మకం. సో ద క్వాలిటీ దట్ సంబడి ఆర్ సంథింగ్ హ్యాస్ దట్ మేక్స్ పీపుల్ బిలీవ్ ఆర్ ట్రస్ట్ దెమ్, అంటే నమ్మించే ట్రస్ట్ ఫ్యాక్టర్ అనమాట ఇక్కడ. ఈ మన నితీష్ గవర్నమెంట్ బీహార్లో నమ్మకాన్ని కోల్పోతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ. గెయిన్ ఆర్ ల్యాక్ ఆర్ లూజ్ క్రెడిబిలిటీ. గెయిన్ క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత సంపాదించడం, ల్యాక్ క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం, లూజ్ క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం. ఆఫ్టర్ ద రీసెంట్ స్కాండల్ ద గవర్నమెంట్ హ్యాస్ లాస్ట్ ఆల్ క్రెడిబిలిటీ. ఈ స్కాండల్, ఈ అభియోగం అంతా కూడా బయటపడిన తర్వాత, ఈ స్కామ్ అంతా కూడా ప్రభుత్వం తన విశ్వసనీయతను కోల్పోయింది, అంటే ఎవరు కూడా ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. ద మీడియా వర్ టాకింగ్ ఆఫ్ ఎ క్రెడిబిలిటీ గ్యాప్ బిట్వీన్ వాట్ హీ సెడ్ అండ్ వాట్ హీ డిడ్. ఆయన చెప్పింది ఏంటి, ఆయన చేసింది ఏంటి, ఆ రెండింటి మధ్య విశ్వసనీయత గ్యాప్ చాలా ఎక్కువగా ఉందని మీడియా మాట్లాడుతుంది. మీడియా కూడా కూస్తుందంటారు కదా. మీడియా ఏం మాట్లాడుతుందంటే ఆయన చెప్పిన దానికి ఆయన చేసిన దానికి మధ్య చాలా గ్యాప్ ఉంది, అసలు విశ్వసనీయత ఎక్కడ ఉంది అని క్వశ్చన్ చేస్తున్నారు. ఫండింగ్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ లెన్స్ క్రెడిబిలిటీ టు ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి ఫండింగ్ వరల్డ్ బ్యాంక్ నుంచి వస్తుంది కాబట్టి వరల్డ్ బ్యాంక్ ఓకే చేస్తుందంటే మనం దీన్ని నమ్మచ్చు. కాబట్టి ఫండింగ్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ లెన్స్ క్రెడిబిలిటీ టు ద ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్కి క్రెడిబిలిటీని ఇస్తుంది. హీ హ్యాడ్ ఇన్స్టంట్ క్రెడిబిలిటీ విత్ కస్టమర్స్. ఆయన కస్టమర్స్తో చక్కటి ర్యాపో, విశ్వసనీయత ఉంది, అంటే అతనికి ఇన్స్టాంట్గా ఆయన ఏం చెప్పినా నమ్మేటువంటి పరిస్థితుల్లో కస్టమర్స్ ఉన్నారు. ఆయన అంతటి క్రెడిబిలిటీ సంపాదించాడు. ద లీడర్ హూ లాస్ట్ టచ్ విత్ బంగ్లాదేశ్, షీ పెయిడ్ ద ప్రైస్ ఫర్ లూజింగ్ మాస్ కనెక్ట్. ఇక్కడ షీ పెయిడ్ ద ప్రైస్ ఫర్ లూజింగ్ మాస్ కనెక్ట్. ఇక్కడ మనం చెప్పుకోదలుచుకున్న వర్డ్ పే ప్రైస్ ఫర్, అంటే తగిన మూల్యం చెల్లించడం. ఇది స్పోకెన్ ఎక్కువగా వాడతారు. తగిన మూల్యం చెల్లించు. టు సఫర్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లక్, ఏ మిస్టేక్ ఆర్ సంథింగ్ యూ హ్యావ్ డన్. సో ఏదైనా ఒకటి తప్పు చేసినా, ఇంకోటి ఏం చేసినా దాని మీద చెల్లించేటువంటి మూల్యాన్ని మనం ఇలా చెప్తుంటారు అంతా కూడా. క్లియర్? రైట్. ఐ థింక్ హీఈస్ పేయింగ్ ద పెనాల్టీ ఫర్ ఆల్ దోస్ లేట్ నైట్స్. ఆ లేట్ నైట్స్ అంత టైం వేస్ట్ చేస్తూ, ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం వల్ల ఆయన తగిన మూల్యం చెల్లించాడు. అంటే రావాల్సిన మెడల్ పోవడము, లేదంటే ఒక కాంట్రాక్ట్ పోవడం ఏదో జరిగింది. సో ఐ థింక్ హీఈస్ పేయింగ్ ద పెనాల్టీ, దానికి కావాల్సిన పెనాల్టీ చెల్లిస్తున్నాడు పాపం. సో దే ఆర్ నౌ పేయింగ్ ద ప్రైస్ ఫర్ పాస్ట్ మిస్టేక్స్. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు వాళ్ళు మూల్యం చెల్లిస్తున్నారు. హీఈస్ నౌ పేయింగ్ ద పెనాల్టీ ఫర్ హిజ్ మిస్స్పెంట్ యూత్. అంటే యూత్లో ఉన్నప్పుడు, యువకుడుగా చేసిన తప్పులకు ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లిస్తున్నాడు. ఇలాగా పే ద ప్రైస్ ఫర్ అనేది ఎక్కువగా వాడతారు. పే ద ప్రైస్ ఫర్ అంటే పలానా చేసిన దానికి తగిన మూల్యం చెల్లించడం. అలాగా బిల్ ప్రపోజెస్ టు స్ట్రిప్ అవే ద పవర్స్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్. బిల్ ప్రపోజెస్, ఈ పెట్టిన బిల్ ఏదైతే పార్లమెంట్లో బిల్ పెడుతున్నారో అదేం ప్రపోజ్ చేస్తుందంటే స్ట్రిప్ అవే ద పవర్స్. స్ట్రిప్ అవే అంటే తీసేసుకోవడం, అంటే పవర్స్ లేకుండా. టు రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ఎ ప్లేస్ అండ్ లీవ్ ఇట్ ఎంప్టీ. అంటే వర్క్ బోర్డ్ నుంచి ఈ అధికారాలను వెనక్కి తీసేసుకోవాలి అని ఒక బిల్ ప్రిపేర్ చేయబడుతుంది అనమాట అక్కడ. ఫస్ట్ యూ నీడ్ టు స్ట్రిప్ అవే ఆల్ ద ఓల్డ్ ప్లాస్టర్. ముందుగా మీరు ఆ ఓల్డ్ ప్లాస్టర్స్ అన్ని కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రిప్ అవే అంటే నువ్వు తొలగించు. ఫిగరేటివ్. ద మూవీ ఎయిమ్స్ టు స్ట్రిప్ అవే ద లైస్ సరౌండింగ్ కెనడీస్ లైఫ్. అంటే ఈ బ్రిటిష్ మినిస్టర్ సంథింగ్, ఒక ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి జాన్ ఎఫ్ కెనడీ ఉన్నారు కదా, అతని జీవితం చుట్టూతో ఉన్నటువంటి కొన్ని అబద్ధాలని తీసివేయడానికే ఈ సినిమా లక్ష్యంగా వెళ్తోంది. ద మూవీ ఎయిమ్స్ టు స్ట్రిప్ అవే ద లైఫ్ సరౌండింగ్ కెనడీస్ లైఫ్. కెనడీ లైఫ్లో ఉన్నటువంటి కొన్ని అబద్ధాలను దూరపరిచేందుకే, తప్పని చెప్పేందుకే, దాన్ని తీసివేయడానికి ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. So friends, this is all about this video. We will meet with some other vocabulary in the next video. Okay? Till then, bye bye. Thank you.